నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఏపీకి చెందిన మహిళ జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోని రాజధాని ప్రాంతం బెంగళూరుకు వెళ్ళింది. అక్కడ ఓ అద్దె ఇల్లు తీసుకుని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఆమె ఇంటికి తరచుగా ఓ వ్యక్తి వచ్చి వెళ్తూ ఉండేవాడు. 2-3 రోజులు ఉండి వెళ్లేవాడు. స్థానికులు ఎవరు అని ప్రశ్నించగా తన భర్త అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా సాగిపోతుండగా ఓ రోజు పొద్దుపోయిన హేమావతి తలుపులు తీయలేదు. ఉద్యోగానికి వెళ్ళిందేమో అనుకున్నారు. ఎంతసేపటికి అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగు వాళ్లు కిటికీలోంచి చూడగా రక్త మడుగుల్లో కనిపించింది హేమావతి. అసలు ఏం జరిగిందంటే, భర్త అని చెప్పుకుంటున్న ప్రియుడే ఆమె ప్రాణం తీశాడు. ఆంధ్రాకు చెందిన మహిళ హేమావతి బెంగళూరు వచ్చి ఓ పెట్రోల్ బంక్ లో ఉద్యోగం చేస్తూ హెస్కోటేలోని కాలేజ్ రోడ్ లో ఓ ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి వేణు అనే వ్యక్తి 3-4 రోజులకు ఓసారి వచ్చి వెళ్లేవాడు. 2-3 రోజులు ఆమెతో గడిపేవాడు. స్థానికులు అడిగితే తన భర్త అని చెప్పింది. ఎప్పట్లాగా సోమవారం రాత్రి హేమావతి ఇంటికొచ్చిన వేణు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఉండి తర్వాత తన భార్య వద్దకు వెళ్లాడు. ఆ రోజు విషం తాగి భార్య దగ్గరకు వెళ్లి ఓ మహిళను హత్య చేశాను అని చెప్పాడు. కంగారు పడ్డ భార్య తండ్రికి ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకుని వేణుని ఆసుపత్రిలో చేర్చారు. అయితే వేణు ఓ మహిళను హత్య చేశాను అని చెప్పడంతో ఆమె ఎవరు అన్న కోణంలో విచారణ చేపట్టారు. 4 గంటల పాటు వెతకగా అంతలో ఓ మహిళ దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో హేమావతి ఇంటికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా కత్తితో ఆమెను హత్య చేసిన దృశ్యాలు కనిపించాయి. మృతదేహాన్ని హెస్కోట్లోని మార్చురీకి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో వేణు ఆమె భర్త కాదని, వారి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తుందని గుర్తించారు. ఆంధ్ర నుండి హెస్కోట్ కు మహిళను తీసుకొచ్చి వేణు అక్కడే కాపురం పెట్టాడు. ఆమెపై అనుమానంతో హత్య చేసి అతడు ఆత్మహత్యకు యత్నించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న హెస్కోట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.